you're pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this is the question. Again, motive ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్డ్గా ఎవరికి తెలియదు. Nobody will know what the true motive is until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay? Now, Y.S. Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. He is supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. 1. 2. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, it's very difficult to reach up to that level. You develop a jealousy. నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషిలాగా తయారు కాకుంటే గన ఆ ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంతవరకు దారితీస్తుంది? If లోకల్గా టు ద ఎక్స్టెంట్ దట్ ఆ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్ మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూయెన్సీ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి. అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్. అవినాష్ నీడ్స్ టు గ్రో taller than Vivekananda Reddy, and Vivekananda Reddy is not slowing down how much ever you try to slow him down. Slow cheyadaniki try chestunte he is becoming more and more stronger, not just in the district but in the state. I had shown that evidence in the last session. I can share that information with you at a later point. He is becoming stronger not just in the district but in the state level. So enta try chesina kani you're not able to stop this person. He is getting bigger and bigger. Now entani అందుకుంటావు? ఈజియర్ ఇస్ ఎలిమినేట్ హిమ్ బికాస్ దట్ వే తర్వాత షర్మిలతో కూడా డీల్ చేయడం ఈజీ అవుతుంది. మేడం మీరు సిబిఐ దర్యాప్తు విషయంలో ఒత్తిడి ఉంది అని చెప్పి ఒత్తిడి కేంద్రం నుంచి ఉందా? ఒకవేళ కేంద్రం నుంచి ఒత్తిడి ఉండి సిబిఐ విచారణకు ఆగిపోయిందని మనం అనుకుంటే, ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా. ఇప్పుడు మీరేమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్కి కూడా, ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్, ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలేయచ్చు కదా మేడం. మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద? మీకు అందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి పర్టికులర్గా టాప్ 2 పీపుల్కి ఉన్న అభినవ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఉన్నారు. ఇప్పుడు ఆయనను ఓడగొట్టడానికే కదా మేడం కూటమితో కలిశాడు, చంద్రబాబుతో మోడీ కలిశారు కదా. ఇప్పుడు ఈ టైంలో జగన్కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్లో. ఇప్పుడు జగన్ ఓడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మోడీ గారు కలిశారు, జత కలిశారు. సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి అంటారు. ఐఎమ్ హోపింగ్ సో. అందుకే దిస్ ఎలక్షన్ బికమ్స్ ఇంపార్టెంట్ బికాస్ ఆ డిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టీడీపీ షుడ్ గెట్ stronger than YCP for the dependence of Modi to go away from YCP.